प्लेटफॉर्म पर बम लगाकर 4:30 बजे यहीं मिलेंगे। सेल फोन से तीनों एक ही बार ब्लास्ट करेंगे, सब मर जाएंगे। चलो। For the kind attention of passengers, train number 17652 Kachiguda to Chennai, Egmore Express is ready to leave from platform number 2. Sir, can you play this? ప్రయాణికులందరికీ హెచ్చరిక, వెంటనే ప్లాట్ఫామ్ మీద ఉన్న టీవీలను చూడండి. వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. వీళ్ళు ఏం చేయబోతున్నారో చూడండి. हम तीनों सिकंदराबाद रेलवे स्टेशन को उड़ा देंगे। स्टेशन के 3 प्लेटफॉर्म पर एक बैग लगा देंगे। स्टेशन से बाहर आके सेल फोन से डायल करेंगे। रिंग होने के बाद जो बैग्स में रखे हुए बम्स का सर्किट यूनिट होके पूरा स्टेशन ब्लास्ट हो जाएगा। రైల్వే స్టేషన్ పేలుస్తారట. వాళ్ళ అయ్యే జాగీరైనట్టు ఎక్కడో సికింద్రాబాద్ లో పేలుస్తున్నారు కదా. కాచిగూడలో మనం సేఫ్ గా ఉన్నాము, మనకెందుకులే అని ఊరుకుందామా? इस बार 50 में 100 में नहीं, हजारों में मारेंगे। వందల్లో కాదు, వేలల్లో చంపుతారట. ఇంత ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చంపేస్తామంటే చేతగాని దద్దమ్మల్లా చూస్తూ ఊరుకుందామా? ఇప్పుడు వాళ్ళని వదిలిపెడితే వేల మంది చచ్చిపోతారు. ఏం చేద్దాం? పోలీసులు చూసుకుంటారులే అని ఊరుకుందామా? अरे भाई, आपने तो हैदराबाद के पुलिसों का पैंट गीला कर दिया। పోలీసులనే ఉచ్చబోయించారట. ఇక మనమేం పీకుతామని వాళ్ళ ధీమా. ఏం చేయలేమా? ఎందుకు చేయలేం? దమ్ముంటే లఫూట్ నా కొడుకుల్ని ముందుకు రమ్మను. ఏం పీకుతామో చేసి చూపిస్తాం. వాళ్ళు ఏడున్నారో తెలిస్తే ఊరుకుంటావా ఏంది? అడ్డంగా నరికేమో. వాళ్ళిప్పుడు ఇక్కడే మన మధ్యనే ఉన్నారు. వదిలామా వందల మందిని చంపేస్తారు. इधर कहाँ है वो तीनों मादरजात सालों को पोक्ताలు వాళ్ళని బయటికి వదలొద్దు. వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటారా? ఈ రోజు మరో సెప్టెంబర్ 11th, మరో నవంబర్ 26th కాకూడదు. ఆగస్ట్ 25th లుంబిని పార్క్ గోకుల్ చాట్ లో వందల మందిని చంపేశారు. అలాంటి భయంకరమైన రోజు ఈ రోజు కాకూడదు. ఇరికి నా కొడకలారా ఎక్కడ్రా? ఈ రోజు ఈ మే 21 ఈ టెర్రరిస్ట్ నా కొడుకులకి భయంకరమైన రోజు కావాలి. మన జోలికి వస్తే మన సమాధానం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ రోజు చూపించాలి. ఈ మే 21 గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ నా కొడుకులకి నిద్రలో కూడా ఉచ్చపడాలి. కహా రే డర్పోక్ సాలే, కమీనే కుత్తే, బాహర్ ఆ రే. నా కొడుకులు ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియక ఊరుకున్నాం. లేకుంటే మన శ్రీకాంత్ గారిని గోకుల్ చాట్లో చంపినప్పుడే వేసేసేవాళ్ళం. చూడ ఇదిగో ఈ నా కొడుకు ఇక్కడే ఉన్నాడు. వదలొద్దురా. आगे नहीं आना, आगे नहीं, नहीं तो मार दूंगा। इंशाल्लाह जिहाद हम मारने और मरने के लिए भी तैयार है। జిహాద్ అంటే పవిత్ర యుద్ధమారా? లోఫుట్ నా కొడకల్లారా, అమాయకుల్ని చంపడం కాదురా పవిత్ర యుద్ధం అంటే.
జీహాద్ అంటే ఏంటో మేం చూపిస్తాం రా. మీలాంటి బొద్దింకల్ని చంపడమేరా జీహాద్ అంటే. కొట్టండి రా కుత్తే నా కొడుకుల్ని. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అల్లాహు అక్బర్. రే పిరికినా కొడక, కూల్ డ్రింక్ షాప్ దగ్గర నక్కుతావేంట్రా? దమ్ముంటే ఇప్పుడు బయటికి వచ్చి బాంబులే. ప్లాట్ఫామ్ నంబర్ 2 మీద కూల్ డ్రింక్ షాప్ దగ్గర దాక్కుంది రెండో బొద్దింక. చంపేయండి. మిమ్మల్ని ఎవరు చంపుతారా? జీవితాన్ని కస్తు బతికిలా చేస్తాం. ఈ సాలేగాల్ని ఏం చేద్దాం? ఈ నా కొడుకు బ్రతికుండగానే నరకాన్ని చూపిద్దాం. కళ్ళు పీకి కాళ్ళు విరిచేద్దాం. ఈ ఇద్దరిని అదే గోకుల్ చాట్లు ముని పరకు ముందు పడతాం. అడుగుతుందామన్నా ఒక్కడూ పిచ్చి వేయడు. ఆగండి ఆగండి. ఎందుకు అక్కడికి? వాళ్ళని పట్టుకొని ఏం పీకుతారు? జనాలు చేసేది కరెక్టే. ఎక్కడ మూడోవాడు? రే పిచ్చిన కొడక, బాంబులు పేలవరా. చుట్టూ మొబైల్ జామర్స్ పెట్టించాను. सामने आओगे तो कोई नहीं बचेगा. ये हमारा प्लान बी है. 30 सेकंड में पूरा रेलवे स्टेशन ब्लास्ट हो जाएगा. ये बम बहुत पावरफुल है. आधे मिनट में जितना भाग सकोगे भाग लो. अब तो ना ये रेलवे स्टेशन बचेगा और ना तुम लोग बचेगा. కొద్దిసేపట్లో మీరు వెళ్ళాల్సిన ట్రైన్ రాబోతుంది. ఇక మీరు హ్యాపీగా మీ ఇంటికి వెళ్ళి మీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. మీ సంగతి ఏంటి? అదంత ఈజీ కాదులేండి. ఏ? కొన్ని ప్రేమలు ప్రేమించుకునే వరకు వచ్చి ఆగిపోతాయి, కొన్ని పెళ్లి వరకు వచ్చి ఆగిపోతాయి. నాది కనీసం చెప్పే వరకు కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం ఏమైంది చెప్పొచ్చుగా. హలో చెప్పమ్మా. నేను మీ నాన్న శ్రీనివాస్ వాళ్ళ సంబంధం ఖాయం చేయడానికి వెళ్తున్నాం. మళ్ళీ నీ తరఫునే నసు ఉండదు కదా. నిన్నైతే ఓకే, కానీ ఈ రోజైతే ఇప్పుడు ఎందుకో వద్దనిపిస్తోందమ్మా. ఏంటే నువ్వు ఇలా చేసావంటే ఈ జన్మకు పెళ్లిగా చెప్తున్నాను. నీకు నచ్చిన వాడిని తీసుకురావడం మా వల్ల కాదు. అసలేంటి నువ్వు పెళ్ళంటే ఏంటి ఆటలు అనుకుంటున్నావా? బుద్ధుందా? నువ్వు అసలు ఇంటికి రా, నీ పని చెప్తాను. కాళ్ళు చేతులు ఎరగొట్టి ఎవడ కట్టబెడితే గానీ బుద్ధి రాదు. రా నువ్వు. మీరెవరిని ప్రేమించారో నాకు తెలుసు. ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా ఓకే. మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారండి? ఆ అమ్మాయి గురించి. మనసు మనసు మరి దగ్గరగా, నువ్వు నేను మహదూరంగా, కనుల కలలు మన మధ్య వారధిగా, నీవు నాలో